కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. ఈరోజు ఒక వాక్యాన్ని చూపిస్తున్నాను. నా ఇల్లు ఎలా ఉండాలనే దాని గురించి మనం కొన్ని తెలుసుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 32:13. నా జనులు ఆనందపురములనియు ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తొప్పలు బలురక్కాసులు పెరుగుతున్నవి. ఏంటంట? ఆనంద గృహాలంట, ఆనంద నిలయాలు. మనం ఇళ్ళ మీద పేర్లు రాసుకుంటాం. ఇది శాంతి నిలయం, సౌభాగ్య నిలయం, ఆనంద గృహం. ఆ గృహానికి తగ్గట్టు, ఆ పేరు తగ్గట్టు మన జీవితాలు అలా ఉంటున్నాయా లేదా అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? ఇది ఆనంద గృహం, ఇది ఆనంద నిలయం. మీరు ఆనందంగా ఉండాలి, నిత్యం నిన్ను సుఖ సంచారాలతో ఉండాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయం పరిశోధించుకుందాం. ఈరోజు త్రికాల సమయం బలురక్కాసులు పెరుగుతున్నాయంట. బలురక్కాసులు అంటే ఒకటి టీవీ, సెల్ ఫోన్, అహంకారం, ఇవన్నీ సెట్లే, ముళ్ళతొప్పులే. అన్నీ నాకు తెలిసిలే అహంకారం. ఇదింతని నేనంటే ఎవరికి నా అంతటోడు లేదనుకునే గర్వం, అదొక ముళ్ళతొప్పు. సెల్ ఫోన్ మన ఇష్టం వచ్చినట్టు వాడతాం, దేవుని వాక్యాన్ని చదవం. టీవీ ఓ నాటికలు, వార్తలు, ఓ పనికి మాలి అన్నీ చూస్తా కూర్చుంటాం, అదొక ముళ్ళతొప్పు. అవన్నీ తీసివేసుకోమంటున్నాడు. పిల్లలు ఒక్కోసారి ఏం మాట్లాడతారో ఏం చూస్తారో తెలియని స్థితిలో ఉంటున్నారు. మన పిల్లల్ని ఎలాంటి స్థితిలో పెంచుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి. యవ్వన కాలం ముందు నరుడు కాడి మోయట నాకు ఇష్టం అంటున్నాడు ఆయన. యవ్వన కాలం దేవుని సేవకు బిడ్డలను పంపిస్తున్నావా? నీతో పాటు నీ పిల్లల్ని వాళ్ళు రారయ్య గారు, వాళ్ళకి ఏదైనా పనులు ఉంటున్నాయి అయ్యారు, ఆదివారం కూడా అని అంటాం. పిల్లలేమో చెడు వ్యసనాలకు బానిసలు. మన వల్లే పిల్లలు చెడిపోతున్నారు. మన నడకన వల్లే మన కుటుంబం దీవించకపోవటం వల్ల మనకు ప్రార్థన చేసే అవకాశం లేకపోవమంటే మన కుటుంబాల మీద సాతాను దాడి చేయబడుతుంది. అలాంటి స్థితిగతుల్లో ఉండకూడదు. మన పిల్లల గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. మన కుటుంబం ఎలా ఉందో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. వాళ్ళ పిల్లల కన్నా నా పిల్లలే గనులే, వాళ్ళకి చెడు వ్యసనాలు ఉండేలే, నా పిల్లలకి ఏ వ్యసనం లేదు. ఇది సంపర్కం అయిపోతుంది మనలో. వాళ్ళకు మనం అక్కడ బేరీ చేసుకుంటున్నాం. పక్క వేగలోడు చెడిపోయితే మన పిల్లోడు ఇంకా కొద్దిగా చెడిపోతున్నాడు, ఏం కాదులే. ఇదే ఆలోచనలో ఉంటున్నాం మనం తప్ప. మన పిల్లల్ని, ఎదట పిల్లల్ని మంచి లైన్లో నడిపించాలి. యవ్వన కాలం నా బిడ్డలు మందిరానికి నడిపించాలనే ఆలోచనలో మనం ఉండాలి. అదే మన కుటుంబం దీవించకపోవడానికి కారణం. తల్లిదండ్రుల ప్రార్థన కూడా సరైన జవాబు రావట్లేదు. ఆ జవాబు గురించే దేవుడు నన్ను నువ్వు పేరైతే పెట్టుకున్నావు, నా జనులు ఆనందపురం అన్నావు, ఆనంద గృహాలు, దానికి తగినట్టు జీవిస్తలేదని ఎంతో మన మీద పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు. నీకు మీదటైనా దేవుని సన్నిధిలో బలురక్కాసులు తీసివేసుకుంటానయ్యా, ఆనంద గృహాలను నిలబెడతానయ్యా. నీ సన్నిధిలో మేమందరం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించినట్టు నేను సేవిస్తానయ్యా అని తీర్మానం చేసుకుంటావా? లేదా నీవే వదిలేసుకో. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. ఇక మీదటేదో జరిగిపోయింది. నా కుటుంబాన్ని ఆనంద గృహం, ఆనంద నిలయంగా మార్చుకుంటానయ్యా ఒక తీర్మానంకి వస్తే దేవుడు నన్ను కూడా మేలైన మార్గంలో నడుస్తాడు. అలాగే కీర్తనల గ్రంథము 73:12 కూడా చదివి దేవుని రాజ్యానికి వారసులు. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిత్యంత గలవారే ధనవృద్ధి చేసుకొందురు అంటున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? నేను 40 సంవత్సరాల మట్టి ఇందులో బాగా సీనియర్ని, ఏమీ తెలియదు. నేను పెద్దయ్య గారి దగ్గర బాప్తీసం తీసుకున్నాను. అబద్ధం ఆడతాం మానం. ఇంకా చాలా ఉన్నాయి మనలో భక్తిహీనులు. వాళ్ళనే అంటున్నాడు భక్తిహీనులని. నేను తెల్లబట్టలు వేసుకొని నేను నీతిమంతుడని అనుకోవటంలా దేవుని రాజ్యంలో తగ్గింపు జీవితం ఉండాలి. మన జీవితం కట్టబడాలి. మన జీవితం ఆనంద గృహం, ఆనంద నిలయంగా మార్చుకోవాలంటే మనకి ఇటువారి భక్తిహీనులుగా ఉండకూడదంట. భక్తిహీనులు అంటే అలాంటి వారి. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట చెప్తారు. అయ్యగారు బాగా వాక్యం చెప్తారని ఒక ఎదురు మాట్లాడతారు. ఆయనకి అసలు వాక్యమే రాదు, ఆయన ఏం మాట్లాడుతూనే రాదని ఇంకొకరు అంటారు. ఏ భక్తిహీనులు గుసగుసలు
ముసలమ్మ ముచ్చట్లు. దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. దేవుని మాటలు పెడచెవులు పెడతారు. వాళ్ళ మాటలే వాళ్ళకు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎవరో కూడా దేవుని మాటలు విందామనే ఆలోచన కలగట్ల వాళ్ళకి. అందుకే ఇలాంటి ఉపత్తులన్నీ జరుగుతున్నాయి. దేవుని సన్నిధిలో ఇక మీదటైనా మనం మన గృహాలను ఆనంద గృహాలను మార్చుకుందాం, ఆనంద నిలయాలుగా మార్చుకుందాం. మనం భక్తిహీనులు కాదు, భక్తి పరులం అని దేవుడు గుర్తించేలా బతుకుదాం. అలాంటి జీవితం కలగాలని, మనమందరం కూడా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని, మనమందరం కూడా ఒక మేలైన మార్గంలో నడిచి దేవుని రాజ్యానికి వారుతాం. మీకా గ్రంథము 7:9 చదివి ప్రార్థన చేసి, నేను యెహోవా దృష్టికి పాపం చేతిని కనుక ఆయన నా పక్షమున ఏజమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయనను కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూసేదును అని అంటున్నాడు ఇక్కడ మీకా భక్తుడు. అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. నేను చేశానయ్యా పాపం, చేయలేదని అంటున్నా. ఈ పాపాన్ని నన్ను నీ రక్తంతో కడిగాం. ఇక మీదట పాపం చేయకుండా నీ సన్నిధిలో గడపటానికి నాకు యోగ్యమైన పాత్రగా నిలబెట్టాయని ఒక తీర్మానం చేసుకొని దేవుని రాజ్యానికి మన ఆనంద గృహాలు ఆనంద నిలయాలుగా మార్చుకుందాం. మన జీవితంలో ఉన్న ప్రతి అవసరత ఆయన తీరుస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మేలైన మార్గంలో నడుదాం. మన గృహాలు, మన కుటుంబాలన్నీ దీవించబడి ఆనంద గృహం, ఆనంద నిలయాలుగా, ఆనంద గ్రామాలుగా మనం అందరం తీర్చిపడదాం. మన జీవితానికి మేలైన మార్గంలో నడిపించుకొని ఆయన నిత్య రాజ్యానికి వారసులవుతాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.